అందరికి నేను సహస్ర అదే మీ సహస్ర తెలుగు వ్లాగ్స్. ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో అన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను ఒక్కసారైనా లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని. నిజానికి నాకు షార్ట్స్ పోస్ట్ చేయడంలో కాస్త కూడా టెన్షన్ లేదు, కానీ ఈ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలంటే కొంచెం టెన్షన్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట. యాక్చువల్ గా 2-3 డేస్ నుంచి అనుకుంటూ ఉన్నాను ఒక్క లాంగ్ వీడియో అయినా పోస్ట్ చేద్దామని. అంటే ఏ కంటెంట్ లేకుండా పోస్ట్ చేయడం అనవసరం అనిపించింది. సో అందుకు ఒక కంటెంట్ ద్వారా అయితే మీకు పరిచయం అవుదాం అనిపించింది. అబ్బా, ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి అంటే ఈ లాంగ్ వీడియో చేయడానికి ఒక కారణం అయితే ఉంది. అంటే మా ఊర్లో ఉన్న కుంకాలమ్మ వారి దేవస్థానంలో కుంభాభిషేకం అయితే జరుగుతుంది. సో ఇంతకన్నా మంచి అవకాశం లేదు అనిపించింది. అండ్ అలాగే అమ్మవారి సపోర్ట్ ఉంటే, మీ సపోర్ట్ ఉంటే మంచిగా అవుతుంది అనిపించింది. ఆల్మోస్ట్ 300 వీడియోస్ ఉన్నాయి నాయి, బట్ అన్ని షార్ట్సే అనమాట. ఒక్కడి కూడా లాంగ్ వీడియో అయితే లేదు. బట్ కి దగ్గరగా 5000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, కానీ వాళ్ళలో ఒక్కరు కూడా లాంగ్ వీడియో చేయండి అని అడగలేదు. ఇక వీళ్ళు ఎలాగో అడిగేలా లేరు అని నేనే ధైర్యం చేసుకొని నేనే నా ఇంట్రోవర్ట్ ఫేస్ని పక్కన పెట్టేసి ఈ రోజు అయితే మీకు లాంగ్ వీడియో చేయాలని డిసైడ్ అయ్యాను అనమాట. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు బాగా గుర్తుంది, నేను గుండు చేయించుకున్నాను. సో ఇక నుంచి వీడియోస్లో అయితే కనపడను అని. అప్పటి నుంచి కనపడకుండా ఓన్లీ కుకింగ్ వీడియోసే పెడుతూ ఉన్నాను. నాకే సడన్ గా అనిపించింది, అరే నా మీద నాకే సెల్ఫ్ లవ్ లేదా ఏంటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదా అని. ఏదైతే ఇదైంది అని నా ఫేస్ అయితే రివీల్ చేద్దాం అనిపించింది. ఈ రోజు అమ్మవారి కుంభాభిషేకం జరుగుతుంది కదా అని ఈ రోజు అయితే వీడియో తీస్తున్నాను. యాక్చువల్గా ఇది సండే జరిగింది, నిన్నది అనమాట. యాక్చువల్ గా ఈ కుంకాలమ్మ వారి స్టోరీ ఏంటంటే నాకు తెలియదు అంతగా. మా మావయ్య వాళ్ళ నాన్న కన్నా ముందు నుంచి ఉందంట ఈ టెంపుల్. అప్పటి నుంచి కొంచెం డెవలప్ అవుతూ ఇంతవరకు అయితే బాగా వచ్చింది. అమ్మవారికి ఆహుతి అయితే సరిపోవడం లేదంట. అంటే ప్రాణ ప్రతిష్ఠ మళ్ళీ చేస్తున్నారు. అమ్మవారికి ప్రతి సంవత్సరం తిరునాళ్ళు జరుపుతారు. 5-6 రోజులు జరుగుతాయి తిరునాళ్ళు అయితే. కానీ అమ్మవారికి ప్రాణ ప్రతిష్ఠ మళ్ళీ చేయాలి అని పెద్దలందరూ నిర్ణయించుకున్నారు. అమ్మవారే వచ్చి స్వయంగా చెప్పిందంట. 12 ఏళ్ల అబ్బాయిలో అమ్మవారు ఆవహించి, నాకు ఇవి జరగడం లేదు, నాకు శక్తి సరిపోవడం లేదు, నాకు మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేయండి, నాకు ఆహుతి ఇవ్వండి అని మళ్ళీ ఆమె కోరిందంట. అమ్మవారి ఇష్ట ప్రకారమే ఊరు పెద్దలందరూ నిర్ణయించుకొని ఈ రోజు అయితే హోమం జరిపిస్తున్నారు. సాయంత్రానికి కుంభాభిషేకం అయితే జరుపుతున్నారు. ఇక అమ్మవారికి కుంభాభిషేకం హోమం అంటే ఊర్లో ఉన్న ప్రతి ఒక్క గడప నుంచి ఒక్కొక్కరైనా రావాలి. అసలు ఈ విషయం అయితే మా ఇంట్లో వరకు కూడా మాకు తెలియదు. సడన్ గా అప్పటికప్పుడు అమ్మవారు మమ్మల్ని రప్పించుకుంది అంటాను. 10 గంటల దాకా మా ఇంట్లో పనులు మేము చేసుకుంటూనే ఉన్నాము. సడన్ గా మా మామయ్య ఉండి తిట్టారనమాట, అమ్మవారి కుంభాభిషేకం జరుగుతుంది, ఇక రెడీ అవ్వి వెళ్ళండి అని. ఇక అప్పటికప్పుడు సడన్ గా 1 గంటలో రెడీ అయ్యి పిల్లల్ని కూడా తీసుకొని పోయాం. 11 గంటలకల్లా అమ్మవారి దర్శనం చేసుకుందామంటే 9 గంటలకల్లా తలుపులు అయితే మూసేశారు. బయట హోమం జరుగుతుంది. మూసిన తలుపుల్ని తీయాలంటే 3 నెలల టైం పడుతుంది. ఇక 3 నెలల దాకా అమ్మవారి దర్శనం అయితే ఉండదన్నమాట. టైం కానీ పగలు కానీ ఈ గుడి చుట్టూరు ఇంకా ఒక్కరు కూడా రారు. అమ్మవారి దయ వల్ల చాలా మందికి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళయింది, పిల్లలు పుట్టని వాళ్ళకి కూడా చాలా మందికి పిల్లలు పుట్టారు. ఈ అమ్మవారి గుడిలోనే ఒక పెద్ద చెట్టు అయితే ఉంది, రావి చెట్టు. దానికి ఉయ్యాల కట్టి పిల్లలు లేరని మొక్కుకుంటే అమ్మవారు కరుణిస్తారని ఒక నమ్మకం అన్నమాట. ఇది నమ్మకమే కాదు, చాలా మందికి రియల్ గా జరిగినాయి. ఇక టెంపుల్ ఎక్కడుంది అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, నెల్లూరులో ఉన్న వాళ్ళందరికీ కూడా. మాది నెల్లూరు డిస్ట్రిక్ట్ అన్నమాట, ఇందుకూరుపేట మండలం. అండ్ అలాగే లేబూర్ అన్నమాట మా ఊరు. లేబూర్ కుంకాలమ్మ అమ్మవారు అంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, అంటే నెల్లూరు సైడ్ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది అంటున్నాను. దగ్గరగా హోమం అయితే 1.5 సేపు జరిగింది. నిజంగా ఎక్కడికైనా తీసుకొని వెళ్తే నా పిల్లలు మాత్రం ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఊరికి అరుస్తూ ఏడుస్తూ ఉంటారు. బట్ ఈ అమ్మవారి గుడికి వచ్చాక చాలా ప్రశాంతంగా అనిపించింది. పిల్లలు కూడా కనీసం ఏడవలేదు, ఇసుగు కూడా పెట్టలేదబ్బా. మేమైతే హోమం ప్రశాంతంగా చూసాము. అమ్మవారికి సమర్పణ కూడా ఇచ్చేశారు. ప్రతి ఒక్కరి చేతికి కొన్ని బొరుగులు అయితే ఇచ్చి, మనసులో ఏదైనా కోరిక కోరుకోండి, అది త్వరలో నెరవేరుతుంది అమ్మవారి దయ వల్ల అనేసరికి ప్రతి ఒక్కరం కూడా అదే పని చేశాము. అమ్మవారి హోమం చుట్టూరు 5 చుట్లు తిరిగి ఆ తర్వాత మన చేతిలో ఉన్న బొరుగులు అయితే హోమంలో వేసేయాలన్నమాట. ఈ అమ్మవారికి అక్క చెల్లెళ్ళు వచ్చేసి మొత్తం 9 మంది. అంటే గ్రామ దేవతలని ఉంటారు కదా, వాళ్ళలో పెద్ద అమ్మవారే ఈ కుంకాలమ్మవారంట. మిగిలిన 8 అక్క చెల్లెళ్ళు పోలేరమ్మ, అంకాలమ్మ, మాంకాలమ్మ అని వివిధ రకాలుగా పేర్లు పెట్టుంటారు కదా అమ్మవారు, గ్రామ దేవతల అమ్మవార్లు వారనమాట. ఇక హోమం మొత్తం పూర్తయిపోయాక అమ్మవారి బొట్టయితే పెట్టుకొని భోజనాలు చేయడానికి అయితే అందరం వెళ్ళామన్నమాట. అందరు భోజనాలు చేసేసి కాసేపు అక్కడే కూర్చొని మాట్లాడుకొని నిదానంగా అయితే బయలుదేరాము ఇంటికి. నాకైతే ఈ గుడిలో ఉన్నంతసేపు చుట్టూ
చుట్టూ పాజిటివ్ వైబ్రేషనే అనిపించింది. ఏంటో తెలియని ప్రశాంతతగా అనిపించింది. జనరల్గా ఈ ఒక్క టెంపులే కాదు, ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ అక్కడున్న ఎన్విరాన్మెంట్ వల్ల ఏమో తెలీదు, అక్కడున్న పాజిటివ్ వైబ్రేషన్ అన్ని మన చుట్టూ తిరుగుతున్నట్టే ఉంటుంది. నాకే కాదు ప్రశాంతంగా ఉండేది, ప్రతి ఒక్కరికి గుడికి వస్తే ప్రశాంతంగానే ఉంటుంది. సో ఇక ఇదే మా ఊరి అమ్మవారి కుంభాభిషేకం. అయితే హోమం జరిగింది, కుంభాభిషేకం నైట్ అంట. మరి మీకెలా అనిపించింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇక నుంచి లాంగ్ వీడియోస్ పెట్టాలా వద్దా అని మీరే చెప్పాలి, మీరే చెప్పండి. సరే ఉంటా మరి, బాయ్.